పల్లవి ఓ అను పల్లవి. ఏంటబ్బాయి ఎలా ఉన్నాడు? తనకి ఈ ట్రెడిషన్ గురించి తెలియదు కదా, పైగా హాస్పిటల్లో నిశ్చితార్థం కదా. చెల్లితో ప్రేమాయణం, అక్కతో నిశ్చితార్థం. చరణ్ గారు ఒక్క నిమిషం. చరణ్ గారు ఒక్క నిమిషం, మీతో మాట్లాడాలి. ఇక మేము బయలుదేరుతామండి. ఆరోగ్యం జాగ్రత్త వనజాక్షి. పల్లవి నా కోడలైపోయిందిగా, ఇక నాకు ఎలాంటి దిగులు లేదు. జాగ్రత్త జ్ఞాని, నేను వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. సరేనమ్మా. చరణ్ గారు ఎక్కడికి వెళ్తున్నారు? ఇక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది. అసలు నీ వల్లే ఇదంతా జరిగింది. ఇప్పుడు మన ప్రేమ విషయం ఎప్పుడు చెప్పాలో ఎలా చెప్పాలో నాకే అర్థం కావడం లేదు. నాకు అసలు ఈ నిశ్చితార్థమే ఇష్టం లేదు. అమ్మాను, వస్తున్నాను మావయ్య. అది కాదు, అసలు ఇలా జరుగుతుందని ఊహించలేదు. ఇప్పుడంతా సవ్యంగా జరిగిపోయింది కదా, నువ్వెలాంటి దిగులు పెట్టుకోవద్దు. పల్లవి మీద వంటక్షి గారు ఇంత ప్రేమ చూపిస్తారని నేను అస్సలు అనుకోలేదు. పల్లవి ఆ ఇంటి కోడలవ్వాలని పట్టుబట్టి హాస్పిటల్లోనే నిశ్చితార్థం జరిపించారు. ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఆ అబ్బాయి మాత్రం కొంచెం అయిష్టంగా ఉన్నాడు. ఎందుకో అర్థం కాలేదు. సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల చరణ్కి ఏం చేయాలో అర్థం కానట్టుంది. ఆవిడ హెల్త్ బాగోలేదు కదమ్మా. మావయ్య చెప్పింది నిజమే అమ్మమ్మ. ఏమైతేనేం తను ప్రేమించిన అబ్బాయి చరణ్తో నిశ్చితార్థం అయ్యింది. ఏమో పల్లవి, నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా. పల్లవి, మావయ్య పిలుస్తున్నారు. ఏంటమ్మా అలా ఉన్నావు? ఈరోజు నీ నిశ్చితార్థం పైగా ప్రేమించిన అబ్బాయితో జరిగింది. ముఖంలో ఆ సంతోషం లేదు. అదేం లేదు మావయ్య, కొంచెం అనీజీగా ఉంది. నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అమ్మమ్మ, మీరేం టెన్షన్ పడకండి. పల్లవి వనజాక్షి బామ్మ హెల్త్ విషయంలో బాగా బాధపడుతోంది. పైగా నిశ్చితార్థం హాస్పిటల్లో జరిగింది, అందుకే కొంచెం డల్గా ఉంది.
పల్లవి సంగతి మీకు తెలిసిందే కదా. అందరి బాధలు తన బాధలుగా ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకే మీకు కొంచెం డల్గా అనిపిస్తుంది అంతే. చరణ్ అక్కకి ఫోన్ చేస్తున్నాడేంటి? హలో. హలో పల్లవి, నేను నీతో కొంచెం మాట్లాడాలి. సారీ, రాంగ్ నెంబర్. హలో పల్లవి, ఫోన్ నీ దగ్గర పెట్టుకుని రాంగ్ నెంబర్ అని చెప్పి కాల్ కట్ చేస్తావా? ఏదో రాంగ్ నెంబర్ మావయ్య. ఏంటమ్మా అనూష, నువ్వేదో టెన్షన్లో ఉన్నావు? నేనా? అదేం లేదు మావయ్య. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎలాగైనా ఈ ప్రేమ విషయం పల్లవికి ఇప్పుడు చెప్పేస్తాను. ఈ టెన్షన్ నా వల్ల కాదు. గోపి, ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాం. ఎప్పుడైతే ఆ ఇంటి ఛాయలు, ఆ ఇంటి మనుషులు కలిశారు, తెలియని ఇబ్బందులేవో మొదలయ్యాయి. ఎందుకో నా మనసు. అమ్మా, అలాంటిదేం ఉండదు. నువ్వు అనవసరంగా ఆలోచిస్తున్నావు. ఎంతమంది అందమైన అమ్మాయిలు వాళ్ళందరినీ జడ్జ్ చేయడంలో నన్ను మించినవాడు లేడన్నారు. మిస్ బ్యూటీ కాంటెస్ట్ కి జడ్జిగా అవార్డు ఇవ్వడానికి వెళ్ళాను. బ్యూటిఫుల్ మోడల్స్ తో టాప్ యాడ్స్ చేశాను. అందం అంటే ఏంటో డిఫైన్ చేశాను మామా. కానీ చివరకు ఆ అందమే నన్ను ఈరోజు వెక్కిరించింది, అవమానించింది. నిజంగా ఆ మోడల్ పెట్టిన శాపం నాకు తగిలింది మామా, నిజంగా తగిలింది. అలాంటిదేం లేదలుడు, నువ్వు ఈ శాపాలనేం పట్టించుకోవద్దు. నా లైఫ్లో వర్స్ట్ డే అంటే ఈ రోజే మామా. ఛ, ఆ సోడబుడ్డి పల్లవిని చూస్తుంటే నాకు చిరాకు, కోపం. ఎన్నిసార్లు అవాయిడ్ చేశాను మామా. కానీ ఈరోజు అదే పల్లవితో నాకు నిశ్చితార్థం జరిగింది మామా. నేను ఎంత బ్యాడ్ లక్ పిల్లనో నాకు ఇప్పుడే అర్థమైంది మామా, ఇప్పుడే అర్థమైంది. ప్లీజ్ అల్లుడు, నువ్వు ఇలా టెన్షన్ పడకు. కూల్, అంత కోపం వద్దలుడు. ఈ విషయం చెప్దామంటే గ్రాని ప్రాణాలకి ప్రమాదం. షాకింగ్ విషయాలు చెప్పొద్దని డాక్టర్ అన్నాడు. ఇంకొక వైపు ఈ అనుష మా ఇంట్లో ఈ విషయాలన్నీ చెప్పొద్దని చేతులెత్తి దండం పెడుతుంది. ఇక నేనేం చేయను? నా కాళ్ళు చేతులు కట్టేశారు. అందరూ కలిసి నాకు నిశ్చితార్థం చేసి నన్ను చంపేశారు మామ. నా ప్రేమని పాతి పెట్టేశారు. దీనికంతటికీ కారణం నువ్వే. నేనా? అంటే అనుషను ప్రేమించడం తప్ప? అనూషను ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమను చెప్పలేకపోవడం నువ్వు చేసిన తప్పు. నేను ఎన్నిసార్లు చెప్పాను, ముందు అనూష ప్రేమ విషయం పల్లవితో చెప్పు అని. మాంత్రికుడు ప్రాణం చిలుకలో ఉన్నట్టు పల్లవిని మంచి చేసుకుంటే అనుషతో నీ ప్రేమ గురించి చెప్తుంది అంటే నువ్వు అసలు పట్టించుకోలేదు. ఈరోజు చూడు, నువ్వు ప్రేమించేది పల్లవినే అని అందరూ అపార్థం చేసుకుని నీ నిశ్చితార్థం చేశారు. గ్రాని కూడా నువ్వు ప్రేమించింది పల్లవినే అనుకుంది. నువ్వేమో అనూషను ప్రేమిస్తూ సైకిల్ చేస్తున్నావు. ఆ సైకిల్ ఏమో పల్లవి తనను ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకుంది. ఇదంతా మిస్అండర్స్టాండింగ్ జరిగింది. దీనికి కారణం ఎవరు? నువ్వే. క్లారిటీగా కూర్చొని నిన్ను ప్రేమిస్తున్నాను అనూష అంటే అక్కడితో అయిపోయేది. ఆ పని మనం చేయలేకపోయాం కాబట్టి ఈరోజు ఇంతవరకు వచ్చింది. సో ఇప్పుడు ఎవరిని నిందించడానికి లేదు.
తప్పు నీదలుడు. ఇప్పుడు నేనేం చేయను? నా ప్రేమ విషయం చెప్పడానికి వెళ్ళినప్పుడల్లా ఓ పల్లవి అడ్డుపడింది. ఇప్పుడు కూడా నీ ప్రేమకు అడ్డుపడింది పల్లవినే. సరే, జరగాలనుకున్నది జరగలేదు. నాకు వద్దనుకున్నది, మనకి ఇష్టం లేనిది జరిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. నీ ప్రేమకు నేను సాక్ష్యాన్ని. అలాంటిది నా కళ్ళ ముందే నీకు ఇష్టం లేని నిశ్చితార్థం జరిగిపోయింది. ఐఎమ్ సారీ అల్లుడు. ఏ మామా, పర్లేదులే. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అనుషుతో మాట్లాడావా? తనని ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పాను. ఈ పరిస్థితిలో నేనేం చెప్పలేనంటూ సైలెంట్ అయిపోయింది. ఈ పరిస్థితుల్లో నిశ్చితార్థం క్యాన్సిల్ చేస్తే మా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుందని నన్ను వేడుకుంది. పాపం, అక్క నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసి చరణ్ ప్రేమించింది నన్ను అని ఏ ఆడపిల్ల అయినా చెప్పలేదు. నీ మీదున్న ప్రేమను మనసులోనే చంపుకుంది. నిజమే మామా, తను కూడా మనసులో చాలా పెయిన్ అనుభవిస్తుంది. సరే, ఈ నిజాలన్నీ మీ వదిన దగ్గరికి వెళ్ళి చెప్పు. తను అంతా సెట్ చేస్తుంది. మామా, ముందు ఈ విషయాలన్నీ బామ్మకు చెప్పాలి. తనే అర్థం చేసుకుంటుంది. సరే, నీ ఇష్టం. ఎలాగైనా నా ప్రేమని నువ్వే గెలిపించాలి గ్రాని. కనురెప్పల కదలికతో తెలిపేది కాదు, చిరునవ్వుల సందేశం ఉందేది కాదు. హృదయంలో ఏముందో చెప్పాలనుకున్నా పెదవుల్లో పదమేది పలకదు ఏమైనా. ఈ అలజడి ఏనాడు అంతం కాని కాదు ఏమో. నువ్వెక్కడికి రానక్కర్లేదు, వెళ్ళు. అక్క, ఏంటి ఇంకా డల్ గా ఉన్నావు? బీ హ్యాపీ. అనుష, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? ఏ ఒకసారి ఇవ్వను. ఏ నీ ఫోన్లో ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూడాలి. నేను చూపిస్తానులే. ఈ ఫొటోస్లో ఒక్క ఫోటోలో కూడా చరణ్ ముఖంలో ఆనందం లేదు. అసలు హ్యాపీనెస్ కనిపించడం లేదు. అయినా వనజాక్షి బామ్మకు అలా ఉంటే తను సంతోషంగా ఎలా ఉంటాడు? నేను చూసేది బామ్మ స్పృహ తప్పి పడిపోకముందు ఫొటోస్. ఎందుకు ఇలా ఉన్నాడో నాకేం అర్థం కావట్లేదు అనుష. ఏంటి చూడనివ్వు, ఇవ్వు. ఫోటోలు చూసింది చాలు. అక్క, నేను విషయం అడుగుతాను, చెప్పు. నీకు పెళ్లి సంబంధం ఇష్టమే కదా? హ్యాపీగానే ఉన్నావు కదా? నిజం చెప్పనా?
చరణ్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. చరణ్ ప్రేమ దక్కాక నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు చరణ్ మీద నా ఫస్ట్ లవ్ ఎప్పుడు మొదలైందో తెలుసా? నువ్వు రాధ గెటప్ వేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నావు. ఆ రోజు నేను చరణ్ రాధాకృష్ణులుగా డాన్స్ చేశాం. అప్పుడే చరణ్ మీద ప్రేమ పుట్టింది. చరణ్ నన్ను ప్రేమించడానికి వస్తున్నప్పుడు అక్క తనని అనుకుని చరణ్ ప్రేమలో పడిపోయింది. అనుష, ఇప్పుడు చరణ్ లేకపోతే ఏమైపోతానని భయంగా ఉంది. అంత డీప్గా లవ్ చేస్తున్నాను. నేనింతగా చరణ్ని ప్రేమిస్తానని అస్సలు అనుకోలేదు. కానీ తను కూడా నన్ను ప్రేమిస్తున్నాడని చాలా సంతోషంగా ఉంది. ఈ పెళ్లి సంబంధం మాట్లాడడానికి బామ్మని పంపించాడు. నిజంగా నేను అదృష్టవంతురాల్నే కదా. చిన్నప్పుడు అమ్మమ్మ చందమామ కథలు చెప్పేది. అందులో ఒక రాజకుమారుడు నీ కోసం వస్తాడు, నిన్ను మహారాణిలా చూసుకుంటాడని చెప్పేది. అదంతా కథలో జరుగుతుంది కళ అనుకున్నాను. కానీ ఈ సోడా బుడ్డి అమ్మాయికి చరణ్ లాంటి యువరాజు వచ్చాక ఆ కళ నిజమైంది. కానీ ఒక్కోసారి భయంగా ఉంటుంది అనుష. ఈ కళ చెదిరిపోదు కదా. ఎందుకలా భయపడతావక్క? నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది, సరేనా? అనుష, చరణ్ హ్యాపీగానే ఉన్నాడు కదా. హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ప్రేమించిన ఈ మహారాణి కోసం బామ్మని సంబంధం మాట్లాడడానికి పంపించాడు. రాధాకృష్ణుల్ని ఎవ్వరూ విడదీయలేరు. నువ్వు సంతోషంగా ఉండు. నేనిప్పుడే వస్తానక్క. చరణ్ నన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు చరణ్ని ప్రేమిస్తున్నావు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. నేనేమో కార్తీక్ని పెళ్లి చేసుకున్నాను. చరణ్, గ్రానీ, లేచావా? ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి నైట్ అంతా ఇక్కడే మేల్కొని కూర్చున్నావా? అవును అవును గ్రానీ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నాకు తెలుసు. పల్లవి గురించి, పెళ్లి గురించే కదా ఆలోచిస్తున్నావు. పెళ్లి సవ్యంగా జరుగుతుంది, నువ్వేం టెన్షన్ పడదు. గ్రానీ, నేను ఆలోచించేది దాని గురించి కాదు. చరణ్
ఆగు. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.